నమస్తే అండి. సో, ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఐపీఓ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ మీద మనం ఈ వీడియో చేసాం. సో, ఎలాగ ఐడెంటిఫై చేయాలి స్టాక్స్‌ని, అది ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. సో, దాన్ని బట్టి ఈ వీడియో. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రీసెంట్‌గా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్‌ని. సో, ఒకటి ఓరియంట్ టెక్. సో, ఓరియంట్ టెక్‌లో మీరు చూస్తే ఐపీఓ లిస్ట్ అయింది. దాని తర్వాత లిస్టింగ్ ప్రైస్ దాటెళ్ళింది కానీ తర్వాత ఫెయిల్ అయిపోయి కిందకొచ్చింది. సో, ఇక్కడ చూస్తే ఒక రౌండ్ ప్యాటర్న్‌ని ఇలా ఫార్మ్ చేసింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఐపీఓ కన్నా లిస్టింగ్ డేలో స్టార్టింగ్ లో ఆ హైకి బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇచ్చిందో అక్కడ మనకి ఎంట్రీ అన్నమాట. అక్కడ నుంచి చూసుకుంటే చాలా మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. నెక్స్ట్ డే పోనీ ఎంట్రీ ప్రైస్ నుంచి చూసుకున్నా చాలా మంచి రిటర్న్ జనరేట్ చేసింది. అరౌండ్ 80%. 80% రిటర్న్ జనరేట్ చేసింది. సో ఇప్పుడు అలాగే వేరే ఒక కంపెనీ చూద్దాం, క్వాలిటీ పవర్. సో క్వాలిటీ పవర్ లో కూడా అంతే. లిస్టింగ్ నుంచి ఇది ఇంకా చాలా ప్యూర్ అన్నమాట, నో కన్ఫ్యూజన్. డైరెక్ట్ గా ఇలా రౌండ్ ప్యాటర్న్ ఇలాగ వచ్చింది, బ్రేక్అవుట్ వచ్చింది, మంచి వాల్యూమ్స్ ఉన్నాయి, మన ఎంట్రీ. సో రిటర్న్స్ పరంగా చూసుకుంటే బ్రేక్అవుట్ నుంచి ఒకవేళ చూసుకున్నా సరే అప్పటికి రీసెంట్ హైలో చూస్తే 94, ఆల్ టైమ్ హైకి చూసుకుంటే 125% రిటర్న్ ఇచ్చింది. సో అలాగే ఇంకా మనకి అప్కమింగ్ లో ఏటేట్ రావచ్చు ఇలాగా కొన్ని చూద్దాం. ఇంకోటి అప్కమింగ్ లో రీసెంట్ గా లిస్ట్ అయిన దాంట్లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లో కూడా అంతే. సో మీరు చూస్తే లిస్ట్ అయిన ప్రైస్ కి ఇంకా బ్రేక్అవుట్ అవ్వకుండా ఇలాగ అవుతుంది, ఇలాగ వెళ్ళొచ్చు ఇంకా. సో ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ వచ్చి కొంచెం మంచిగా వాల్యూమ్స్ ఉంటాయో అప్పుడు మనకి ఎంట్రీ అన్నమాట. సో అలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే రీసెంట్ గా లిస్ట్ అయిన దాంట్లో అర్బన్ కంపెనీ ఒకటి ఉంది. అర్బన్ కంపెనీ చూస్తే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్. ఇది మనకి సేమ్ ఓరియంట్ టెక్ లో చూపిస్తున్నట్టు స్టార్టింగ్ లో బ్రేక్అవుట్ ఇచ్చింది, లిస్టింగ్ ప్రైస్ ని బ్రేక్అవుట్ ఇచ్చి అంత డౌన్ ట్రెండ్ వెళ్తుంది. సో ఇది ఎలా వెళ్ళొచ్చు, ఒకవేళ ఇలా ఫామ్ అయ్యి ఇలాగ అవ్వచ్చు, కాకపోతే దీనికి చాలా టైం పడుతుంది. సో అదనమాట, ఇది జరగచ్చు. ఇంకోటి అలాగే రీసెంట్ గా ఆల్రెడీ ఒక ప్యాటర్న్ చూపిస్తుంది మనకి. టాటా మోటార్స్ డీమర్జ్ అయింది కదా. టాటా మోటార్స్ డీమర్జ్ అయినప్పుడు దాంట్లో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఉంది కదా, అది. సో దీంట్లో కూడా ఇలాగ రౌండ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ కూడా చూపింది కానీ అంతగా వాల్యూమ్స్ రాలే. సో అందుకని చెప్పేసి ఒక 1-2 డేస్ వాల్యూమ్ వచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తే బెటర్. కొంచెం అట్లీస్ట్ కొంచెమైనా మంచి వాల్యూమ్స్ ఉంటే అప్పుడు మనకి ఎంట్రీ అనేది ఫైనలైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఐపీఓ లిస్ట్ అయిన స్టాక్స్ ని మనం ఎలా చూడాలి అంటే, మనకి చిత్తోడ్గఢ్ అనే వెబ్సైట్ ఉంటుంది. చిత్తోడ్గఢ్ మనకి మీకు తెలిసే ఉంటుంది, ఐపీఓ రిలేటెడ్ గా వెబ్సైట్ మాక్సిమం అందరూ చూసే ఉంటారు. జిఎంపి ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్, ఎంత అమౌంట్ యాడ్ అయింది గట్టా అని జిఎంపి చెక్ చేసుకుంటారు కదా. సో వీటిల్లో రీసెంట్ గా లిస్ట్ అయిన స్టాక్స్, ఇంకా అప్కమింగ్ ఇష్యూ ఉన్న స్టాక్స్ అవన్నీ ఉంటాయి. సో లెన్స్ కార్ట్ ఉంది, స్టాట్స్ ఉన్నాయి. సో రీసెంట్ లెన్స్ కార్ట్ మీరు చూస్తారు ఇక్కడ, లెన్స్ కార్ట్ ఉంది. సో చూస్తారు లెన్స్ కార్ట్ చార్ట్ స్టడీ చేయడానికి మీరు ట్రై చేస్తారు. సో లెన్స్ కార్ట్ లో చూస్తే ఇది మనకి రివర్స్ ఫామ్ లో ఉంది. సో రివర్స్ అంటే కిందకైనా రావచ్చు. సో అలాగా, కానీ ఎర్నింగ్స్ బేసిస్ కాకపోతే ఏంటంటే లెన్స్ కార్ట్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు దీంట్లో. కొంచెం నాకైతే అంత ఫేవరబుల్ కాదు. నేను అంత పాజిటివ్ గా చూడండి ఇప్పుడు ఈ స్టాక్ ని, ఎందుకంటే చాలా హై వాల్యుయేషన్ తో లిస్ట్ అయింది కాబట్టి అంత ప్రిఫరబుల్ కాదు. సో అలాగే మీరు కొన్ని వేరే స్టాక్స్ చూడొచ్చు. స్విగ్గీ ఉంది. సో స్విగ్గీ చూస్తే ఆ లిస్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్నే రెసిస్టెన్స్ కింద తీసుకుని మళ్ళీ డౌన్ ట్రెండ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ రౌండ్ ప్యాటర్న్ వచ్చింది. రౌండ్ ప్యాటర్న్ అనేది వచ్చింది, ఇలా ఫామ్ అయింది కానీ వెళ్ళి ఇక్కడికి బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ని బ్రేక్ చేయాలన్నమాట. ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. సో ఇలాగ వెళ్ళిపోలేదు. అందుకని చెప్పేసి ఇది మనకి ఫేవరబుల్ కాదు, ఇది ఎంట్రీ కాదు. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒకవేళ ఇలాగొచ్చి ఫ్యూచర్లో ఒకవేళ ఇలాగొచ్చి ఇలాగ వెళ్తుందంటే అప్పుడు మనకి ఎంట్రీ పాయింట్. ఓకేనా. అలాగా మనం స్టాక్స్ని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. చిత్తోడ్గఢ్ వెబ్సైట్ చూసుకుని మీరు ఈ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు కూడా రిటర్న్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా వేరే కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో. గెయిన్స్ గురించి, ఇంకా బ్రోకరేజెస్ కాల్స్ గురించి, కాల్స్ని ఇంకా న్యూస్ గురించి అన్నీ ఉంటాయి. సో న్యూస్ బట్టి ఫాలో అవ్వాలా, బ్రోకరేజెస్ కాల్స్ బట్టి ఫాలో అవ్వాలా, లేదా టెక్నికల్స్ ఫాలో అవ్వాలా, ఆ డీటెయిల్స్ ఉంటాయి. చెక్ చేయండి ఆ వీడియోస్. థ్యాంక్ యూ. బై బై.